హలో స్టూడెంట్స్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వొకాబులరీ అనేది చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 5 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో మనం 6th పార్ట్ చూద్దాము. ఓకేనా? సో ఈ 6th పార్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి 71 పేటెంట్. ద వర్డ్ పేటెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే సోల్ రైట్ టు ప్రొడ్యూస్ ఆర్ సెల్ అండ్ ఇన్వెన్షన్. అంటే ఏంటంటే నువ్వు కనిపెట్టిన దాని మీద నీకే రైట్ ఉండాలి. ఓకే, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ, దట్ ఈస్ కాల్డ్ పేటెంట్ అంటారు. ఇప్పుడు నువ్వు ఏదైనా బుక్ రాసినావు అనుకో, దానికి నీకు పేటెంట్ రైట్స్ ఇచ్చేస్తారనమాట. అంటే ఆ బుక్ నీ పర్మిషన్ లేకుండా ఎవ్వరు పబ్లిష్ చేయరాదనమాట. నెక్స్ట్ వన్ పాంథియిజం. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాను. థియిజం లేదా థియో అంటే ఏంటంటే గర్డ్ అనమాట. ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి, థియో అని ఎక్కడ కనిపించినా కూడా ఇట్స్ రిలేటెడ్ టు గాడ్. ఇజం అంటే ఏంటంటే బిలీఫ్ అనమాట. ఏం బిలీఫ్? ఇట్స్ ఎ బిలీఫ్ అబౌట్ గాడ్. దానికి ముందు ఏముంది? పాన్ అనేది ఉందన్నమాట. పాన్ అంటే ఏంది? ఎవ్రీవేర్. ద బిలీఫ్ దట్ గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ థింగ్స్. అంటే ఏంటిది? ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఉంటాడని కొంతమంది బిలీవ్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ పాంథియిజం అంటారు. అంటే భగవంతుడు సర్వాంతర్యామి, ఆ చెట్టులో ఉంటాడు, పుట్టలో ఉంటాడు అని చెప్తా ఉంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ పాంథియిజం. ఓకే, నెక్స్ట్ వన్ మార్చురీ. మార్చురీ అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, సినిమాల్లో కానీ ఎక్కువగా వింటూ ఉంటాం. ఎ ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెఫ్ట్ అంటిల్ క్రిమేషన్. అంటే మనం ఏంటిది? దహన కార్యక్రమాలు చేసే వరకు మనం ఎక్కడైతే మనము బాడీని భద్రపరుస్తామో హాస్పిటల్లో, దాన్ని ఏమంటాం? మార్చురీ అంటాం. శవాలు పెట్టే గది అంటారు తెలుగులో అనమాట. నెక్స్ట్ వన్ నర్వస్. ఓకే, NOVICE నర్వస్ అంటే ఏంటంటే న్యూ పర్సన్ అనమాట. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పర్సన్. ఫర్ సపోజ్ మనము డ్రైవింగ్ కనుక కొత్త వాళ్ళకి ఇచ్చామనుకో, లాంగ్ జర్నీస్, నిద్రపోయి యాక్సిడెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ కొత్త వాళ్ళకి ఇచ్చామనుకో సరిగ్గా చేయరనమాట. దట్ ఈస్ కాల్డ్ నర్వస్. ఓకే, నెక్స్ట్ వన్ అబ్సోలేట్. సో ఇదేంటో చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో మీకు నచ్చితే కనుక స్టేటస్గా కూడా పెట్టుకోవచ్చు. మమ్మల్ని ఈ PDF కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, లేదంటే మా యాప్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. నెక్స్ట్ వన్ అబ్సోలేట్ అంటే ఏంటంటే సంథింగ్ విచ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేట్ అనమాట. అంటే సంథింగ్ విచ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేట్. అబ్సోలేట్ చెక్స్ కానీ, లేదంటే ఏదన్నా గడిసిపోయింది కానీ, దట్ ఈజ్ ఏమవుతాయి అనమాట? అబ్సోలేట్. సో అబ్సోలేట్ అంటే ఇంకా అవి ఇప్పుడు పనికిరానివి అనమాట. నెక్స్ట్ వన్ ఒపేక్. ఒపేక్ అంటే ఏంటంటే సో దట్ విచ్ కెనాట్ బి సీన్ త్రూ, నాట్ ట్రాన్స్పరెంట్. అంటే ఏంటంటే మనం వేటి నుంచి అయితే చూడలేమో దాన్ని ఏమంటాము? ఒపేక్ అంటాం అనమాట. ఫర్ సపోజ్ మనము కొన్ని నార్మల్ పేపర్స్ ఉంటాయి, దాని మధ్యలో నుంచి అవతలికి యువతలకి చూడొచ్చు, బట్ గ్లాస్ నుంచి అవతలికి యువతలకి చూడొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెంట్ అంటాం. అదే ఇప్పుడు మనం డోర్ నుంచి అవతలికి యువతలకి చూడగలుగుతామా? దోస్ ఆర్ కాల్డ్ ఒపేక్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఆప్టీషియన్. ఓకే, ఆప్టీషియన్ అంటే సో ఆప్థమాలజీ అంటే ఏంటంటే ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఐ. ఓకే, ఆప్టీషియన్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూజ్. ఆప్థమాలజిస్ట్ అంటే ఏంటి అంటే కళ్ళకు సంబంధించిన డాక్టర్. ఇక్కడ ఆప్టీషియన్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూజ్ జాబ్ ఈజ్ టు ఎగ్జామిన్ ఓకే పీపుల్స్ ఐ అండ్ రికమెండ్ అండ్ సెల్ గ్లాసెస్. అంటే ఏంటి? మన కళ్ళల్లో సైట్ ఎంత ఉందో చూసి మనకు ఏ గ్లాసెస్ అయితే ఫిట్ అవుతాయో అవి మనకు సెల్ చేసే వాళ్ళని ఏమంటామంటే ఆప్టీషియన్ అంటాం. ఆప్థమాలజిస్ట్ అంటే ఆప్థమాలజీ అంటే వాళ్ళేమో డాక్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ అంటే ఏంటిది? లాజీ అంటే స్టడీ ఆఫ్ సంథింగ్. ఇక్కడ దేని గురించి? ఆర్నిథాలజీ అంటే ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్. ఓకే, అంటే దేని గురించి? బర్డ్స్ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఓకే, ఆర్నిథాలజీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల గురించి చేయడాన్ని బాటనీ అంటారు, జంతువుల గురించి చేయడాన్ని జువాలజీ అంటారు. అలాగే బర్డ్స్ గురించి మీరు రోబోట్ 2 కనుక చూసినట్లయితే బర్డ్స్ మ్యాన్ ఉంటాడు, అందులో విలన్, ఆయన గురించి మీరు దట్ ఈస్ కాల్డ్ ఆర్నిథాలజీ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ పాలిండ్రోమ్. ఓకే, పాలిండ్రోమ్ అంటే ఏం లేదండి,
మనం ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో జలజ. ఓకే, ఈ జలజ అనే వర్డ్ ఏంటంటే ఇక్కడ నుంచి చదివినా జలజ అనే వస్తుంది, అక్కడ నుంచి చదివినా జలజ అనే వస్తుంది. ఫర్ సపోజ్ ఇన్ ఇంగ్లీష్ మేడం. ఓకే, మేడం ఏంటిది? ఇట్స్ ఏ పాలిండ్రోమ్. ఒక పాలిండ్రోమ్ అంటే ఏంటిది? ముందు నుంచి చదివినా అదే వస్తుంది, వెనక నుంచి రివర్స్లో చదివినా సేమ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ పాలిండ్రోమ్ అంటారు. నెక్స్ట్ వన్ పెసిమిస్ట్. ఓకే, మనం ఇంతకుముందుకు ఆప్టమిస్ట్ అంటే ఎవరనేది మనం తెలుసుకున్నాం. ఆప్టమిస్ట్ అంటే ఆల్వేస్ బ్రైట్ సైడ్, అంతా మంచిగా జరుగుతుందని నమ్మే వాళ్ళని, పాజిటివ్గా ఉండే వాళ్ళని. సో ఆప్టమిస్ట్. ఇక్కడ పెసిమిస్ట్ అంటే ఎవరంటే ఆల్వేస్ డార్క్ సైడ్ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వేస్ట్, ఇంకా అంతా అయిపోయింది, కరోనా వచ్చింది కదా, ఇంకా అందరం చచ్చిపోతాం. సో బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా అందరం చచ్చిపోతాం. బాగా ఎండలు వస్తున్నాయి కదా, ఇంకా అంతా అయిపోయింది. సో ఈ రకంగా ఆల్వేస్ నెగిటివ్గా ఉండే వాళ్ళని ఏమంటామంటే పెసిమిస్ట్ అంటాం. ఓకే, సో అది నెక్స్ట్ వన్. పెసిమిస్ట్ తోటి ఉండడం చాలా చాలా ప్రమాదం అండి. మనం కాస్త నిరుత్సాహపడిన వాళ్ళు ఇంకా డెడ్ లాక్ చేసేస్తారు, వాళ్ళు ఇంకా నిరుత్సాహపరుస్తారు మనల్ని. పెసిమిస్ట్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఆప్టిమిస్ట్లకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అనమాట. నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఫిల్ అంటే లవ్ అనమాట, యాంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్ ఆర్ హ్యూమన్. ఓకే, మ్యాన్ కైండ్ మనుషులు అనమాట. ఫిలాంథ్రోయిస్ట్ అంటే ఏ పర్సన్. ఓకే, ఫిలాంథ్రోపిస్ట్ అంటే మానవులని ప్రేమించే వ్యక్తి, మానవుల బాగోగులని ప్రేమించే వ్యక్తిని ఏమంటామంటే, అంటే సాటి వ్యక్తికి సహాయం చేసే వ్యక్తులను ఏమంటామంటే ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. దాతృత్వము అంటారు. ఏ పర్సన్ హూ హెల్ప్స్ నీడీ, ఎవరైతే అంటే అవసరంలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. సో మనకు డ్యూరింగ్ కరోనా టైంలో మనకి ఎవరైనా సోనూ సూద్, యాక్టర్ సోనూ సూద్ ఫిలాంథ్రోపిస్ట్గా ఉన్నాడు. ఎప్పటి నుంచో అజిమ్ ప్రేమ్జీ ఫిలాంథ్రోపిస్ట్గా ఉన్నాడు. అదేవిధంగా టాటా వాళ్ళు ఫిలాంథ్రోపిస్టే అనమాట. సో అట్లా చాలామంది ఉన్నారనమాట. మీకు తెలిసిన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ లేదా మన స్టేట్లో ఉన్నటువంటి ఫిలాంథ్రోపిస్ట్లని కింద కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ వన్ క్వారంటైన్ అంటే ఏంటో మీరు కరెక్ట్గా డెఫినేషన్ అనేది నాకు కింద కామెంట్ రూపంలో రాయండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్రతి వీడియోకి ఒకదాన్ని మీకు ఫజిల్లాగా ఇస్తున్నాను. వాటన్నిటిని చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఖచ్చితంగా అదేంటిదో కింద కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.